పోయిన ఎలక్షన్ల అప్పుడు ధర్మపురి అరవింద్ సారు గెలిచిండు అంటే అది పసుపు బోర్డు హామీతోనే అని అందరూ అంటారు. అప్పుడు అరవింద్ సారు కూడా పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి మరి ఓట్లు అడిగిండాయే. సరే, ఎన్నికలు జరిగినాయి, సారు గెలిచిండు, అదంతా అయిపోయింది అనుకోండి. కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటాలకు మళ్ళీ కొత్త ప్లాన్ వేసినట్టేగా అనిపిస్తున్నది. రేపు లోక్సభ అయిపోయినాక ఉంటుందో విక్తదో, రేపు లోక్సభ అయిపోయినాక ఉంటుందో విక్తదో, రేపు లోక్సభ అయిపోయినాక ఉంటుందో విక్తదో. మొన్నటిదాకా బీఆర్ఎస్ నేతలు ఈ మాట అంటే ఇప్పుడు దానికి బీజేపీ నేతలు కూడా తోడైనరు. అందుకే ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయినాక కాంగ్రెస్ ఉంటుందో ఊడుతుందో తెలియదు అని అనుకుంటేనే దానికి కారణం ఏందో చెప్పిండు. వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి లాక్కుంటాడు, వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాక్కుంటాడు. అందుకే ఈ ఎలక్షన్లు అయిపోయినాక ఈ సర్కారు ఉండేది డౌటే అని అంటుండు. ఇట్లా ఒక దిక్కు కాంగ్రెస్ సర్కార్ మీద విమర్శలు చేసుకుంటేనే ఇంకో దిక్కు చెరుకు రైతులు ఉద్యమం మొదలు చేయాలని రైతులకు చెప్తున్నాడు. పసుపు పొడి తెచ్చిన వానికి 400 కోట్ల ఫ్యాక్టరీ తెరిపించడం పెద్ద పని అండి. 178 మంది నామినేషన్లు అయితే చెరుకు రైతులు ఎందుకు వేయరండి కాంగ్రెస్ కు వ్యతిరేకం? వేయండి. విన్నారా? పసుపు రైతులు దేశంలో పోరాడినప్పుడు చెరుకు రైతులు ఎందుకు పోరాడారు? కావాలంటే అందరూ నామినేషన్లు వేయండి అనుకుంటేనే నేను పసుపు బోర్డునే తెచ్చినోన్ని, మీ సమస్యలకు పరిష్కారం చూపలేనా, అందుకే బీజేపీని గెలిపియండి అని అడిగిండు. చూస్తుంటే మరి సారు పోయిన వాళ్ళక పసుపు బోర్డు హామీతోనే ముందుకు పోయినట్టు ఇప్పుడు చెరుకు రైతుల సమస్యలు ఎజెండాగా ముందుకు పోతాడేమో అనిపిస్తున్నది. మొత్తానికైతే అరవింద్ సారు ఎన్నికల పావులు చెరుకు కంటే తీయగానే కదుపుతున్నట్టున్నాడుగా.